ఈరోజు మనము 2026వ సంవత్సరం ఏప్రిల్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా మనం తెలుసుకుందాం. ఈ అంటే ప్రస్తుత గ్రహస్థితులు అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నప్పటికీ ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉంటుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కూడా కనిపిస్తుంది. బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. మనం ఇప్పుడు చెప్పేటటువంటి రాశి ఫలితాలన్నీ గోచారం ఆధారంగా చేసుకొని చెప్పే ఫలితాలు. ఇవి మీకు 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదు, ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతూ ఉన్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ప్రస్తుతం ధనుర్రాశి వారికి 2026 ఏప్రిల్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆకాశంలో గ్రహాల యొక్క సంచారం ఒక అద్భుతమైనటువంటి మార్పుకు సంకేతం కానుంది. ముఖ్యంగా మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి సప్తమ స్థానమైనటువంటి మిథున రాశిలోనే సంచరిస్తూ మీ జన్మరాశిని చూస్తున్నటువంటి వేళ మీ రాశికి భాగ్యస్థానాధిపతి అయినటువంటి రవి పితృకారకుడు ఆత్మకారక గ్రహం అయినటువంటి రవి ఉచ్చ స్థానంలో ప్రవేశిస్తున్నటువంటి సమయంలో ధనుర్రాశి వారు ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించబోతున్నారు. అంటే ఒక సువర్ణాధ్యాయానికి నాంది పలకబోతుంది. ప్రధానంగా చెప్పాలంటే అదృష్టం కూడా తలుపు తట్టే వేళ అని కూడా ఖచ్చితంగా చెప్పచ్చు. అంటే కొన్ని ఊహించినటువంటి మలుపులు కూడా తిరుగుతూ ఉంటాయి. ప్రధానంగా కనుక తీసుకుంటే ఈ 10 రోజులు కూడా అత్యంత శక్తివంతమైనవిగా ఉన్నాయి. ఆల్రెడీ చెప్పుకున్నాం, రవి ఉచ్చస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, గురుడి యొక్క వీక్షణ ఉంది అని చెప్పుకున్నాం. అంటే అంటే వ్యక్తిగతంగాను మరియు ప్రపంచవ్యాప్తంగా కూడా నాయకత్వ పరమైనటువంటి బాధ్యతల్లో స్పష్టత వస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా మీ రాశికి 9వ స్థానాధిపతి, అదృష్ట స్థానాధిపతి, భాగ్య స్థానాధిపతి అయినటువంటి రవి మీకు 5వ స్థానంలో సంచరించేటప్పుడు విదేశీయానానికి కానీ పిత్రార్జిత ఆస్తికి కానీ సంబంధించినటువంటి విషయాలలో శుభవార్తలు ఖచ్చితంగా ధనుర్రాశి వారు విని తీరతారు. మీ జన్మరాశిలో అంటే మీ జన్మరాశికి చతుర్థ స్థానమైనటువంటి మీనరాశిలో త్రిగ్రహ కూటమి, బుధ కుజ శనిగ్రహాల యొక్క కలయిక. ఇది ధనుర్రాశి వారికి చతుర్థ స్థానం అంటే 4వ ఇల్లు.